నమస్తే, వెల్కమ్ టు వార్ రూమ్. నేను బలరాం. రాజకీయాలు తారాస్థాయికి చేరుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటికే ఎన్నికలు 2 దఫాల్లో పూర్తి అయిన నేపథ్యం మరో 7 ఫేజ్లు, మరొక 5 ఫేజ్ల్లో ఎలక్షన్ జరగాల్సి ఉంది. మొత్తం 7 ఫేజ్ల్లో ఎలక్షన్ జరిగే నేపథ్యంలో 3 ఫేజ్లు, ఇప్పటికే 2 ఫేజ్లు పూర్తయిన నేపథ్యం ఇవాళ దేశవ్యాప్తంగా రాజకీయాల వేడి పెరుగుతోంది. ప్రత్యర్థి పార్టీలను బలహీనపడేందుకు రాజకీయ పార్టీల్లో సోషల్ మీడియా గ్యాంగ్స్ విరుచుకుపడుతున్న నేపథ్యం కనిపిస్తోంది. అయితే ఫేక్ వీడియోల కలకలం కూడా రేగుతోంది. ఇవాళ దేశవ్యాప్తంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేసిన ఒక్క వీడియో ఇవాళ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఏకంగా అమిత్ షాకు సంబంధించిన వీడియోను మార్ఫ్ చేశారా, ఎడిట్ చేశారా, ఏం చేశారో తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేయడం ఇవాళ చర్చనీయాంశంగా మారింది. అందులో ప్రధానంగా కీలకమైన అంశాలు అందులో మెన్షన్ చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు బీజేపీ ఎత్తివేస్తుంది అంటూ ఆయన చెప్పడం అన్నది ఇవాళ ప్రధానంగా అభ్యంతరానికి దారితీసిన పరిస్థితి. బీజేపీ దాని మీదే అభ్యంతరం వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న ఈ వీడియో మీద ఢిల్లీలో ఫిర్యాదు చేయడం, ఢిల్లీ నుంచి పోలీసులు ఆగమేఘాల మీద హైదరాబాద్ చేరుకోవడము, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలకు నోటీసులు ఇవ్వడం కూడా పూర్తయిన పరిస్థితి. ఏకంగా పిసిసి అధ్యక్షుడి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో ఆయనకు కూడా మరికొద్ది రోజుల్లోనే ఈ వ్యవహారంలో నోటీసులు ఇవ్వబోతున్నారు. ఆయన పిసిసి అధ్యక్షుడి హోదాలో ఉండడం, ఆయన కార్యాలయం అంటే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచే ఆ వీడియో అప్లోడ్ చేయడం, ఈ నేపథ్యంలో ఈ అంశం మీద ఆయనకు కూడా నోటీస్ ఇవ్వబోతున్నారు అని చెప్పంటూ చర్చ జరుగుతుంది. రాజకీయాల్లో ఓట్లు సాధించాలంటే ఇంతలా దిగజారాల అన్న అంశం మీదే ఇవాళ ప్రధానంగా చర్చిద్దాం. దానికి తోడు ఇవాళ రేవంత్ రెడ్డికి ఉచ్చు బిగుస్తుందా అన్న అంశం మీద కూడా మనం ప్రధానంగా చర్చిద్దాం. ఈ అంశం మీద ఎంతో డిబేట్లో జాయిన్ అవుతున్నారు మాజీ పోలీస్ అధికారి విశ్లేషకులు సర్వేశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నేత రాజారాం యాదవ్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత లింగం యాదవ్ గారు, బీజేపీ సీనియర్ నేత దీపాచారి గారు. అమిత్ షా వీడియో, అసలు వీడియో ఏంటి, ఫేక్ వీడియో ఏంటి, ఈ 2 వీడియోలు ఒకసారి చూద్దాం. దాని తర్వాత దాని మీద రియాక్షన్స్ కూడా చూడాల్సి ఉంటుంది. भारतीय जनता पार्टी की सरकार बनेगी तो एक गैर संवैधानिक एसपी और ओबीसी का है वो रिजर्वेशन को हम समाप्त कर देंगे। रिजर्वेशन को हम समाप्त कर भारतीय जनता पार्टी की सरकार बनेगी तो एक गैर संवैधानिक मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे। ये अधिकार तेलंगाना के एसपी और ओबीसी का है, वो अधिकार उनको मिलेगा और मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर రైట్. క్లియర్గా అమిత్ షా చెప్పిన మాట స్పష్టంగా కనబడుతోంది. ఆయన చెప్పింది ఇవాళ రాజ్యాంగ వ్యతిరేకంగా, రాజ్యాంగబద్ధంగా లేని ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాము, ఆ అధికారము ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు ఉంది, వారికే ఆ ఫలాలను పంచిపెడతామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. కానీ దాన్ని ఎడిట్ చేసిన వీడియో కూడా మనం ఫేక్ వీడియో చూసాం. ఆ ఫేక్ వీడియోనే ఇవాళ చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. దీని మీద రియాక్షన్ చూద్దాం. ఒకసారి కిషన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. కాంగ్రెస్ పార్టీ వైఫల్యము ఇంకొకటి ఉండదు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి హోమ్ మినిస్టర్ మాట్లాడినటువంటి మాటలను మార్ఫింగ్ చేయడం అంటే అది సామాన్య విషయం కాదు, చాలా సీరియస్ విషయం ఇది. ఇది కేవలం రాజకీయ కోణంలోనే చూడలేము, దేశ భద్రతకు సంబంధించిన విషయం. 25-26 सीट कर्नाटक से दिलाओ, केंद्र में सरकार बनाएंगे, लाल कोटा पे तिरंगा झंडा लहराने का जिम्मेदारी प्रियंका जी उठाने वाली है, राहुल जी उठाने वाले। हम साथ में रहकर, साथ खड़े रहकर मोदी जी को हराएंगे। मोदी जी आज तक अमित शाह जी ईडी, इनकम टैक्स, सीबीआई को इस्तेमाल कर रहे थे चुनाव जीतने के लिए। अभी मेरे समाचार मिला है तेलंगाना कांग्रेस पार्टी ऑफिस में दिल्ली पुलिस पहुंचा हुआ है। सोशल मीडिया में कोई पोस्टिंग लगाया, इसीलिए तेलंगाना के कांग्रेस अध्यक्ष को, तेलंगाना मुख्यमंत्री को हम अरेस्ट करते बोल के नोटिस लेकर तेलंगाना गांधी भवन में पहुंच गए। इसका मतलब नरेंद्र मोदी जी ईडी, इनकम टैक्स, सीबीआई हो गए, अभी दिल्ली
రైట్. ఏకంగా కేంద్ర హోంశాఖ మంత్రి వీడియోనే ఇవాళ ట్యాంపరింగ్ చేశారు, లేకపోతే మార్ఫింగ్ చేశారు అని చెప్పనంటే ఇది దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారం అన్నది బీజేపీ వాదనగా కనిపిస్తూ ఉంటే ఎవరో వీడియో పెడితే దానికోసం ఇవాళ ఇంత రాద్ధాంతం చేస్తున్నారు. ఇవాళ ఇప్పటి వరకు ఈడీ సిబిఐలను వాడుకున్నారు, చివరికి ఇప్పుడు ఢిల్లీ పోలీసులను కూడా బీజేపీ వాడుతుంది అన్నది పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కామెంట్స్గా కనిపిస్తోంది. రైట్, ఇదే అంశం మీద డిబేట్లోకి వెళ్దాం. మనం ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత లింగం యాదవ్ గారి అభిప్రాయం తెలుసుకుందాం. లింగం గారు, ఎందుకు ఇవాళ ఓట్ల కోసం ఇంతలా దిగజారాలా? ఇవాళ ఫేక్ వీడియోలు పెట్టి ఓట్లు సంపాదించుకోవాల్సిన అవసరం ఉందా? ఎస్, ముందుగా 60 ప్రేక్షకులు, మరి అదేవిధంగా ఓ ప్యానలిస్టులకు మీకు అందరికీ నమస్కారం అండి. ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను ముందుగా మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ 10 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఇవాళ దేశంలో జరుగుతున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద జరుగుతున్నట్టు ఇవాళ అత్యాచారాలు ఏ విధంగా జరుగుతున్నా మనందరికీ తెలియదు కాదు. ఇవాళ దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో మనకు తెలియదు కాదు. ఇవాళ మణిపూర్లో మహిళని బట్టలు విప్పి నడి బజార్లో ఊరేగిస్తున్నటువంటి సిచ్యువేషన్ మరి ఎక్కడ కూడా ఈ ప్రధాని లేదా ఈ బీజేపీ నాయకులు ఎవరు కూడా మాట్లాడినటువంటి సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. ఇవాళ దేశంలోనే ఇవాళ మొన్న తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్లో ఏ విధంగా అయితే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారో ఇవాళ నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడి రేపు పార్లమెంట్ ఇవాళ జరుగుతున్న పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ఇవాళ దేశ ప్రజలందరూ కూడా చాలా సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే ఇవాళ దేశంలో సబ్బండ వర్గాలకు న్యాయం జరుగుతుందని, ఇవాళ అభివృద్ధి సంక్షేమం జరగాలంటే ఒక కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే అని. సో ఇవాళ ఎట్లయినా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు సాధిస్తుంది. సో దీన్ని అడ్డుకోవాలని కుట్రలో భాగంగానే ఇవాళ బీజేపీ నాయకులు మళ్ళీ ఒక కొత్త డ్రామాకు తెరదీశారు. ఆ డ్రామా ఏంటంటే ఇవాళ ఏదో పోలీసు వచ్చి ఢిల్లీ పోలీసులు వచ్చేసి ఒక కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వీడియో, అందులో కూడా మీరు ఆ లెటర్ కూడా చూస్తే ఒక లింక్ ఇచ్చారు. ఈ లింక్ ఓపెన్ చేస్తే ఇట్లా హ్యాండిల్ మిస్యూజ్ చేశారని, ఎక్కడ కూడా ఏం చేసినా ఆ లింకులు ఏముంది ఎవరికి తెలియదు, అక్కడ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. ద వీడియో ట్విట్టెడ్ అండ్ రీట్విట్టెడ్ బై యూ అండ్ ఎక్స్ ఆర్ ట్విట్టర్ అంటే సో దాంట్లో ఒక లింక్ ఇచ్చారు, దాని గురించి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు అది ఒక నోటీసే అండి. ఇంకా ఏం జరిగిందో ఇప్పుడు అసలు నిజంగా ఏం జరిగిందో ఇప్పుడు రేపు తెలుస్తాయి. అంటే నేను ఏమంటున్నా అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఇవాళ మీరు చూసిర్రు ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ జరిగిన తర్వాత ప్రధానమంత్రి స్థాయి ఉండి ఒక విధంగా మాట్లాడొచ్చా అండి? ఏం మాట్లాడిండు అంటే అతనికి భయం పట్టుకుంది. వాళ్ళు గతంలో చెప్పారు మేము 300 సీట్లు గెలుస్తాం, 400 సీట్లు గెలుస్తామని, కానీ ఇవాళ ఎక్కడ కూడా బీజేపీ గెలిచే స్థాయిలో లేదు. సో దానికి అర్థమయ్యే ఇవాళ మొన్న మీరు చూడండి మరి ప్రధానమంత్రి ఏమన్నాడండి రాజస్థాన్ ఎలక్షన్లో, ఒక ప్రధానమంత్రి స్థాయి నుండి ఆ విధంగా మాట్లాడవచ్చా? మహిళల పుస్తల తాళ్ళు తీసుకుంటారు, ఇవాళ దేశ సంపద అంతా పంచుతారని. మరి 50 ఏళ్ళుగా కేంద్రంలో కాంగ్రెస్ అధికారం ఉంది, ఎన్ని పుస్తల తాడండి, ఎంత సంపద మంచిరు అని నేను చెప్తానండి. మరి ఇవాళ ఎందుకు ఆ ట్విట్టర్లో లేదండి? ఒక చిన్న నిమిషం, ఇవాళ ఒక చిన్న అదే ప్రధానమంత్రి వాడినటువంటి భాష ఇప్పుడు ఆయన అకౌంట్ నుంచి ఎందుకు డిలీట్ చేశారండి? మరి అంటే అఫెన్సివ్ ఉంది కదా. అంటే నువ్వు చేసిన తప్పిదాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీలో మెజార్టీ వర్గాలు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. ఎస్, మేము చెప్తున్నాం చాలా స్పష్టంగా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇవాళ సామాజిక న్యాయం జరుగుతుంది, కులగణన చేస్తాం. మరి నీకు దమ్ముంటే ఎందుకు చెప్పలేదండి? బీసీ ప్రధాని అంటుండు కదా, ఎందుకు మాట్లాడలేదు? నీ అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం మళ్ళీ ఒక ఎమోషనల్ పాలిటిక్స్, పాలిటిక్స్ ఎక్కువ రోజులు నడవయి. రైట్, మీరు అసలు విషయం మాత్రం చెప్పలేదు, చాలా విషయాలు చెప్పారు. సరే, మీకు అవన్నీ కన్సర్న్ ఉన్నమాట వాస్తవం, దాని గురించి నేను కాదని. కానీ ఇవాళ అసలు విషయంలో మీరు ఆ వీడియో మీరు అప్లోడ్ చేశారా లేదా, దానికి ఆ వీడియోకు ఇవాళ సమాధానం చెప్పడానికి పీసీసీ సిద్ధంగా ఉందా లేదా? ఆ వీడియోలు కూడా ఎవరికి ఇచ్చారండి? మా సోషల్ మీడియాకి ఇచ్చారు. సోషల్ మీడియా ఇంకో ఇతర మా కాంగ్రెస్ పార్టీ నాయకులు. అయితే నేను ఏమంటున్నా అంటే నిజాలు తెలుస్తాయి కదా. అసలు ఇప్పుడు జస్ట్ అది దాంట్లో అందుకే చెప్తున్నా, చాలా క్లియర్గా మెన్షన్ చేశారు, ఒక లింక్ షేర్ చేశారు, ట్విట్టెడ్ బై రీట్విట్టెడ్. సో దాని గురించి ఎంక్వైరీ అడిగారు, అది నిజంగా ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఇప్పుడు బీజేపీకి వస్తున్నటువంటి వ్యతిరేకతని కప్పిపుచ్చుకోవడం కోసం చేసినటువంటి డ్రామా కదా ఇవాళ. ఎందుకంటే ఇవాళ తెలంగాణలో కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ 14 నుంచి 15 పైగా స్థానాలు గెలుపుతుంది. ఇవాళ దేశంలో కూడా మెజార్టీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇండియా అలయన్స్ వైపు చూస్తున్నారు. దాన్ని తప్పిపుచ్చుకోవడం కోసం బీజేపీ, ఇప్పుడు మీరు చూడండి ఎక్కడైనా బీజేపీ నాయకులు అభివృద్ధి సంక్షేమం గురించి మాట్లాడుతున్నా అండి? ఇప్పుడు 10 ఏళ్ళు నువ్వు కేంద్రంలో అధికారంలో ఉన్నావు, నువ్వు ఏం మాట్లాడండి? ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ వచ్చినప్పుడు మరి ఎక్కడన్నా అభివృద్ధి గురించి ఒక్క మాట, నిరుద్యోగం గురించి, ధరల పెరుగుదల గురించి, రైతుల ఆత్మహత్యల గురించి, రైతు వ్యతిరేక చట్టాల గురించి ఎక్కడైనా మాట్లాడుతున్నారు వీళ్ళు? ఎమోషనల్ భావోద్వేగ రాజకీయాలు తెరలేపిరు బీజేపీ నాయకులు, అయినా కూడా దేశ ప్రజలు బుద్ధి చెప్తారు వీళ్ళు. దిలీపాచారి గారు ఇదంతా రాజకీయ రాద్ధాంతం అని చెప్పని అంటున్నారు.
సత్యాలు ప్రచారం చేయడంలో గట్టికిరాలు కాంగ్రెస్ పార్టీ అసత్య పునాదుల మీదనే జీవనం కొనసాగిస్తా ఉంది. అబద్ధాలు చెప్పే ఈరోజు మనుగడ సాగిస్తా ఉంది. ఇప్పుడు డీప్ ఫేక్ వీడియో వచ్చింది, దాని గురించి జాతికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు యాజ్ ఏ పిసిసిగా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. నా తరఫున నా సోషల్ మీడియా దీనివల్ల సమాజంలో ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది అని చెప్పి కనీసం విచారం కూడా వ్యక్తం చేయకుండా మళ్ళీ దాన్ని తగులమ్మా అని చెప్పి సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ తప్పు జరిగిందనే విషయాన్ని మాత్రము చెప్పట్లేదు. మీరు అడిగితే కూడా కనీసం రోజు ఎట్లాగూ నిజాలు బయటకు వస్తా ఉన్నాయి. ఢిల్లీ పోలీసులు ఆషామాషిగా రంగంలోకి దిగుతారా అండి? బలరాం గారు, ఢిల్లీ పోలీసులు ఏం ఆటలాడుకోవడానికి వచ్చిరా? గాంధీ భవన్ కి ఒక పార్టీ ఆఫీస్ కు రాటే ఒకే ఆషామాషిగా వస్తారా? ఏం చట్టం లేకుండా వస్తారా? న్యాయం లేకుండానే వస్తారా? కనుక చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఈ పని చేసిండ్రు. అది ఎట్టి పరిస్థితుల్లో క్షమించరాని నేరం. మేము చెప్పినాము బరాబర్, మళ్ళా కూడా చెప్తా ఉన్నాం, 1కి 100 మాటలు చెప్తా ఉన్నాం. రాజ్యాంగ వ్యతిరేకమైన ముస్లిం రిజర్వేషన్లని మేము తప్పకుండా ఎత్తేస్తాము. అవి ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల దగ్గర గుంజుకొని ముస్లిం రిజర్వేషన్లు కల్పించారు. ఆ రిజర్వేషన్లని కర్ణాటకలో కానీ ఇక్కడ కానీ ఎత్తేస్తామని చెప్పి చెప్పినాము, బరాబర్ చెప్తా ఉన్నాము. దాన్ని ఒక అపోహలు సృష్టించే విధంగా, సమాజంలో అలజడి సృష్టించే విధంగా వీరు ప్రవర్తించిన తీరు క్షమించరాని నేరము. ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించాల్సిందే. కాంగ్రెస్ పార్టీగా, పిసిసి ప్రెసిడెంట్ గా ఖచ్చితంగా బాధ్యత వహించాల్సిందే. బాధ్యత వహించి మీరేదో కేసీఆర్ దగ్గర ఆటలాడినట్టు ఆడడానికి పోతే రేవంత్ రెడ్డి గారు నడవవు. వెళ్ళి అది అమిత్ షా గారు మీరు అవసరం లేని దగ్గర మీరు అనవసరంగా తలదూర్చి కొరివితో తలగొక్కునే పరిస్థితి వచ్చింది. కేసీఆర్ దగ్గర మీ కుప్పిగంతులు చెల్లినమేమో కానీ ఢిల్లీ దగ్గర లేదనుకుంటే అమిత్ షా గారి దగ్గర మీ కుప్పిగంతులు చెల్తాయని చెప్పుకోవడం మీ మూర్ఖత్వం అవుతుంది. ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించాల్సిందే, జాతికి క్షమాపణ చెప్పాల్సిందే. మా కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు ఇది ఏదో ఒక పార్టీని బదనాం చేయడం కోసం చేసిన చిన్న కార్యం కాదు. ఖచ్చితంగా ఇది దేశ భద్రతకు సంబంధించింది. ఒక హోమ్ మినిస్టర్, దేశ హోమ్ మినిస్టర్ వీడియోనే మీరు మార్ఫింగ్ చేసే సమర్థులు అయిందంటే మీరు ఎన్నెన్ని వ్యవహారాలు చేసి తప్పుడు ప్రచారాలు చేసి ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. దీని ద్వారా తేట తెల్లమైంది. ఖచ్చితంగా మీరు దీన్ని ఎన్ని కబుర్లు చెప్పినా కానీ మీరు ఎన్ని తడబాటుకు గురి కాకుండా మీరు ఎంతో అనర్గళంగా మేము మాట్లాడతాము, స్పీచ్లు ఇస్తాము, ఇది అది తిమ్మిని బంపింగ్ చేస్తామని చెప్తే కుదిరే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మీరు శిక్షార్హులు. దీనికి మూల్యం చెల్లించాల్సిన కాంగ్రెస్ పార్టీగా పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించాల్సిందని చెప్తా ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే, మేము ముస్లిం రిజర్వేషన్ తొలగిస్తామని చెప్పినాం. అరే అగ్రవర్ణాలలో ఉండే పేదలకు 10% రిజర్వేషన్ కల్పించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మహిళలకు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న మహిళలకి 33% రిజర్వేషన్ కల్పించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. రిజర్వేషన్లు రద్దు చేస్తారని ఒక తప్పుడు ప్రచారాన్ని చేసి ఈ రోజు రాజకీయంగా లబ్ధి పొందడం కోసం మాత్రమే మీరు ఈ పని చేస్తా ఉన్నారు. కానీ మా సిద్ధాంతము, మా నడవడిక చూసిన వాళ్ళు ఎవరు కూడా మిమ్మల్ని మీ ప్రచారాన్ని నమ్మడానికి వీలు లేదు. కనుక రాబోయే రోజుల్లో కేసీఆర్ పార్టీని ఏదో అంటే ఈ రకంగా ఎన్ని రకాల తప్పుడు ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చిండ్రో ఈ రోజు కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఏ ఒక్కటి కూడా నిజాయితీగా లేదనుకుంటే నిబద్ధతతో చేసే కార్యం చేయడు. ఆయన అన్ని తప్పుడు ప్రచారాలు చేస్తాడు, తప్పుడు వాగ్దానాలు చేస్తాడు, తప్పుడు గ్యారంటీలు ఇస్తాడు. ఒకసారి ఇంద్రమ్మ సాక్షిగా అంటాడు, ఒకసారి జోగులమ్మ సాక్షిగా అంటాడు, ఒకసారి లక్ష్మీనరసింహ సాక్షి అంటాడు, నిన్న వచ్చి పెద్దమ్మ సాక్షిగా అంటున్నాడు. కనుక ఈయన ఏవి కూడా నిజాలు చెప్పాడు, అబద్ధాలు చెప్తాడు. అబద్ధాల పునాదుల మీదనే ఈయన మహల్లు కడతాడు, రాజమహల్లు కట్టడం కోసం ప్రయత్నం చేస్తాడు. కానీ ఏది ఆయన ఆచరణకి మాటలకి ఎక్కడ పొంతన ఉండే పరిస్థితి లేదు. కాబట్టి ఈ విషయంలో కూడా అమిత్ షా గారితో మీరు అల్లటప్పగా ఏదో ఆటలాడడం కోసం ప్రయత్నం చేశారు. కానీ అది పూమరంగా అయ్యే పరిస్థితి ఈ రోజు మేము మెడకు చుట్టుకునే పరిస్థితి వచ్చిందని చెప్పి చెప్పకుండా చెప్తా ఉన్నాము. దీన్ని తెలంగాణ ప్రజలు కూడా గమనించలే. ఎందుకనంటే వీళ్ళకు ముఖం చెల్లట్లేదు.
ఎన్నికలలో వీళ్ళు ఇచ్చిన గ్యారెంటీ ఏ ఒక్క గ్యారెంటీ కూడా సక్రమంగా అమలు కాని పరిస్థితుల్లో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కొట్టుమిట్టాడుతున్న పరిస్థితుల లోపల ప్రజల మధ్యలోకి వచ్చి ధైర్యంగా మాకు ఓట్లేయండి అని చెప్పి అడగలేని పరిస్థితి లోపల ముఖం నిల్లక ఇలాంటి విన్యాసాలు చేసి ఈ కుప్పిగంతులేసి ప్రజల దృష్టి మళ్లించి ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం మాత్రమే ఇవి పనికొస్తాయి కానీ ఇంకొక రకంగా కానే కాదు. సమాజంలో అశాంతి అలజడి సృష్టించే ఇలాంటి కార్యక్రమాలని ప్రతి ఒక్కరూ విఘ్నులైన ప్రతి ఒక్కరూ ఖండించాలని చెప్పి భారతీయ జనతా పార్టీగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. రైట్, ఓకే. రాజారాం యాదవ్ గారు ఎట్లా చూస్తున్నారు? రెండు పార్టీల అభిప్రాయం చూసుకున్నారు మీరు. ఈ ఫేక్ వీడియోల కలకలం అయితే కొనసాగుతున్న పరిస్థితి ఎట్లా చూస్తున్నారు మీరు బీఆర్ఎస్ పార్టీగా? 2014 నుంచి ఈ సోషల్ మీడియా యాంటీ సోషల్ గా మారింది. ఈ ఫేస్బుక్, వాట్సాప్, ఇది ఇక్కడే కాదు బలరాం గారు, మీకు తెలుసు ప్రపంచవ్యాప్తంగా కూడా దీన్ని పోస్ట్ ట్రూత్ యుగం అంటారు. దీన్ని పోస్ట్ ట్రూత్ అంటే అబద్ధాలని అసత్యాల్ని ముందే వండి వార్చి ఆ అబద్ధాలని అసత్యాల్ని ప్రజల్లోకి, ప్రజల మెదడులోకి రకరకాల సాధనాల ద్వారా, అది వాట్సాప్ కావచ్చు, అది ట్విట్టర్ కావచ్చు, లేకపోతే ఫేస్బుక్ కావచ్చు, ఇట్లాంటి సాధనాల ద్వారా, యూట్యూబ్ కావచ్చు, ఇట్లాంటి సాధనాల ద్వారా ప్రజల మెదడులోకి వాస్తవాన్ని కాకుండా అవాస్తవాల్ని ప్రచారం చేయడము, ప్రభుత్వము తను చేయాల్సినటువంటి ప్రజల యొక్క మౌలికమైనటువంటి సదుపాయాలు కానీ మౌలిక అవసరాలు కానీ తీర్చడం వదిలేసి ప్రజల యొక్క అభిప్రాయాన్ని, ప్రజల యొక్క మనసుని పక్కదారి పట్టించడం కోసము వీళ్ళు రకరకాల పద్ధతుల్లో వీళ్ళు ప్రయత్నం చేస్తారు. దాంట్లో భాగంగానే ఇలా సోషల్ మీడియాని నరేంద్ర మోడీ గారు చాలా బ్రహ్మాండంగా, బీజేపీ ఆర్ఎస్ఎస్ బ్రహ్మాండంగా వాడుతూ ఉన్నాయి. కానీ ఓసారి ఏమైందంటే అది కూడా వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వాడినట్టు ఇలా కాంగ్రెస్ వాడే పరిస్థితి కనిపిస్తుంది. ఇలా మరి అమిత్ షా గారు మాట్లాడినటువంటి మాటలు చూస్తా ఉన్నాను, నిన్న మొన్న ఒక వారం రోజుల నుంచి కనిపిస్తా ఉన్నది. ఆ మాటలు అయితే మరి ఈ మధ్య కాలంలో, గతంలో వాస్తవంగా ఆర్ఎస్ఎస్ బీజేపీ మొదటి నుంచి కూడా రిజర్వేషన్ వ్యతిరేకంగా తన వైఖరిని కలిగి ఉన్నది. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీని అణచివేసే వైఖరిని కలిగి ఉన్నది. దాంట్లో భిన్నాభిప్రాయం లేదు. కానీ నిన్న మొన్న మాత్రం అమిత్ షా గారు ఇక్కడ మాట్లాడినట్టుగా ఆ వీడియో నేను కూడా చూసి నేను ఆశ్చర్యపోయినాను. ఇది ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు మాట్లాడిండు అమిత్ షా ఇంత ఓపెన్ గా బహిరంగంగా ఈ ఎలక్షన్ టైంలో మాట్లాడుతుంటే ఎవరు మాట్లాడట్లేదు అనేది కూడా నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే మీకు తెలుసు బలరాం గారు, మేము చాలా సంవత్సరాలుగా మేము విద్యార్థి ఉద్యమం నుంచి కూడా ఈ సామాజిక ఉద్యమాల చుట్టూ, బలహీన వర్గాల చుట్టూ, సోషల్ జస్టిస్ చుట్టూ మేము పనిచేసి ఉన్నాం, తెలంగాణ ఉద్యమంలో కానీ అంతకు ముందు కానీ. అయితే ఇది అమిత్ షా, హలో హియరింగ్, కంటిన్యూ చేయండి. అయ్యా సో అమిత్ షా మాట్లాడిన మాటలు అయితే మరి ఎక్కడ కూడా ఏ బహిరంగ సభలో కూడా మాట్లాడినట్లుగా కనిపించలేదు. అయితే నాకు ఒకటి, మాకు బీఆర్ఎస్ పార్టీగా మేము అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే, నిన్న మొన్న రేవంత్ రెడ్డి గారు, నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు, తెలంగాణకు వచ్చినప్పుడు బడే బాయ్ అని చెప్పేసి మాట్లాడిండు. తర్వాత ఆప్కి అదాలత్లో పోయి నేను ఓపెన్ గా నిక్కరేసుకుంటా, నేను ఇట్లా చుప్చాప్ గా ఉండను, ఓపెన్ గా వేసుకుంటా అని చెప్పిండు. తర్వాత మోడీకి కూడా ఓటేయమని చెప్పిండు. దాంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా వర్గాలు కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి మొన్న ఓటేసినటువంటి అనేక సెక్యులర్ ఫోర్సెస్ కొంత ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. బీజేపీ తోటి మన రేవంత్ రెడ్డి గారు ఏదో రహస్య ఒప్పందం చేసుకున్నాడు అనే దాంట్లో వెళ్ళిపోయి ప్రజల్లో చర్చ జరిగింది. దాని ద్వారా బీజేపీ గెలిస్తే తప్పేం లేదనే పరిస్థితుల్లో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా పోయింది. వారు ఇంటి ఇవ్వడం వల్ల సర్వేలలో సునీల్ కలుగున సర్వేలలో కాంగ్రెస్ పార్టీ 5-6 సీట్ల కంటే ఎక్కువ, అది ఖమ్మము, నల్గొండ, మహబూబ్ లాంటి ఒక 3-4 సీట్లు, మహబాద్ 4-5 సీట్లు తప్ప మిగతా దాంట్లో వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి దీన్ని ఎట్లయినా సరే మరి ఎదుర్కోవాలని, అందుకని మీరు చూడండి బలరాం గారు, నిన్న ఉన్న 2-3 డేస్ నుంచి రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ వస్తే రాజ్యాంగము తీసేస్తారు, నరేంద్ర మోడీ వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ తీసేస్తారు అని చెప్పేసి మరి గతంలో మాట్లాడాలి. రాహుల్ గాంధీ గారు మొదటి నుంచి ఈ మధ్య మాట్లాడుతున్నారు, ఓకే. కానీ రేవంత్ రెడ్డి గారు, మీరు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కానీ అంతకుముందు కానీ ఈ లాంగ్వేజ్ లేదు. ప్రజలంతా కూడా బీజేపీకి అనుకూలమైన లాంగ్వేజ్ ఉన్నది, బీజేపీ పట్ల సాఫ్ట్ గా లాంగ్వేజ్ ఉన్నది. కానీ ఓడిపోతున్నామనే దగ్గర నుంచి వచ్చే వరకే ఈ లాంగ్వేజ్ కనిపిస్తున్నది. రాజ్యాంగము, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు సెక్యులర్ అని మాట్లాడుతున్న సందర్భం, ఆ సందర్భంలో ఈ వీడియో వచ్చింది. కాబట్టి ఏంటంటే ఇది ఒక ఎన్నికల సందర్భంగా ఓట్లు వేసుకునే ఒక అబద్ధ ప్రచారంగా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. అందుకోసం ప్రజలకి మేము ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ సోషల్ మీడియాలో వచ్చిన అన్ని వాస్తవాలు కాదు.
Yes. ముఖ్యంగా పేదలు, మధ్యతరగతి వర్గాలు, ఎంప్లాయీస్ ఇట్లాంటి అందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సోషల్ మీడియాలో వచ్చినటువంటి ప్రతిదీ, పేపర్లో వచ్చినటువంటి ప్రతిదీ వాస్తవం కాదు. ఇది పోస్ట్ ట్రూత్ యుగము, ఇది అబద్ధాలు ప్రచారం చేసే యుగముగా కనిపిస్తున్నది. నాడు మనం కలియుగం అంటుండే మన పెద్దలు. సో ఇది కలియుగం లాగా ఉన్నది. మొత్తం అబద్ధాలు ప్రచారం చేయడము, ఈ వాట్సాప్లలో, యూట్యూబ్లలో మార్ఫింగ్ చేసి చేయడము, పూజ చేయడం, మార్ఫింగ్ చేసి పూజ చేయడము జరుగుతుంది. కాబట్టి వీటి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉంటే ఇట్లాంటి ఇబ్బంది ఉండదు. ఏదైనా వచ్చిందంటే పలానా మాట్లాడింది రాజారాం యాదవ్ పలానా విషయం మాట్లాడిందని చెప్పామని అవునా అనే పద్ధతి కాకుండా అది ఏంటి అనేది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఇలా ఉన్నది. విచక్షణ ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఏంటంటే ఇంకొక మాట బలాము, మా బీజేపీ మిత్రుడు ఒక మాట చెప్పిండు, మంచిగా చెప్పిండు. మేము ముస్లింలకు రిజర్వేషన్ తీసేసి మేము బీసీలకు ఇస్తున్నాం, ఎస్సీ ఎస్టీలకు కూడా ఇస్తామంటున్నారు. ఎస్సీ ఎస్టీలకు ఆల్రెడీ వాళ్ళ జనాభా ప్రకారము 16%, 8% ఇక్కడ ఉన్నాయి, దేశవ్యాప్తంగా ఉన్నాయి. బీసీలకి లేవు. బీసీలకు కేవలం 27% మాత్రం రిజర్వేషన్ ఉన్నది. దాన్ని బీజేపీ గతంలో వ్యతిరేకించింది, అదే విషయం. కానీ మేమేమంటున్నామంటే ఎస్సీ ఎస్టీలు తీసేసి, లేకపోతే ముస్లింలు తీసేసి, క్రైస్తవులు తీసేసి, బ్రాహ్మణులు తీసేసి, అగ్రవర్ణాలు తీసేసి మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. బలరాం గారు 50% ఉన్నాం మేము బీసీలము, మా వాట మాకు ఇవ్వమని అంటున్నాం. అందుకోసమే ఎవరితో తీసాడు 4% మేము ఏం చేసుకుంటాము, మేము 50% మాకు ఇవ్వమంటున్నాం. బీసీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఒక్క చట్టం చేస్తే, కులగణన చేసి బీసీలకు రిజర్వేషన్ పెంచితే 50% మాకు వస్తుంది. అవును, మీరు 4% ఎవరు ముట్లు పెడతారు? ఓకే, రైట్ రాజారాం యాదవ్ గారు, మళ్ళీ వస్తాను నేను మీ దగ్గరికి. సర్వేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు మనతో, పోలీస్ ఆఫీసర్, అదేవిధంగా విశ్లేషకులు. సర్వేశ్వర్ రెడ్డి గారు, ఎట్లా చూడాల్సి ఉంటుంది మొత్తం? నిజంగా ఇది అంత సీరియస్ కేసుగా ట్రీట్ చేయాల్సి ఉంటుందా ఈ కేసును? ఇది ప్రొపగండా టాక్టిక్స్ అండ్ స్ట్రాటజిక్ వే ఆఫ్ అప్రోచెస్ కింద వస్తుంది. ఇప్పుడు ఏంటంటే రిజర్వేషన్ గురించి నేను కూడా అమిత్ షా గారి స్పీచ్ విన్నాను, అని ఎప్పుడు ఆ మాట అనలేదు. కాకపోతే ముస్లిమ్స్ ఎత్తేస్తాం, 4% ఎత్తేసి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు తర్వాత జనాలకి కలుపుతామనే కాన్సెప్ట్ లో చెప్పాడు తప్ప అది బీసీ ఎస్సీ ఎస్టీలకు తీసేస్తామనే కాన్సెప్ట్ మాట్లాడలేదు. ఇది రాజ్యాంగంతో సంక్రమించబడిన రిజర్వేషన్. వీళ్ళు ఎవరు మాట్లాడేవారు కాదు కూడా. ఇప్పుడు ఏమైందంటే మోర్ దెన్ 50% దాటుద్ది అనేది సుప్రీంకోర్టు జడ్జిమెంట్. దాని ప్రకారం ఉన్నప్పుడు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తీసుకొచ్చి ఇప్పుడు రాజరామపురంలో బీసీలు 50% ఉన్నప్పుడు వాళ్ళకు ఎన్హాన్స్ చేయడంలో తప్పేం లేదు. ఎందుకంటే జనాభా దామాషా ప్రకారం అది కాదు క్వశ్చన్. ఇప్పుడు అమిత్ షా అన్నమాట అన్నట్లు పబ్లిసిటీ చేసిన అనేది క్వశ్చన్. ఇక్కడ అమిత్ షా అనేది హోంమంత్రి, యూనియన్ హోమ్ మినిస్టర్. మరి ఢిల్లీ పోలీసులు అయితే ఒక నోటీస్ తీసుకొచ్చి అయితే ఇవ్వరు కదా. దేర్ మస్ట్ బి సమ్ కేస్. ఎలక్ట్రానిక్ మీడియా కేసు రిజిస్టర్ చేయడం ఇవన్నీ వస్తాయి కదా, ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కానీ తర్వాత ఈ ఐపీసీ కింద కానీ కేసు రిజిస్టర్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. వితౌట్ కేసు రిజిస్టర్ నోటీస్ ఇష్యూ చేయరు. ఏదేమైనా ఎంక్వైరీలో ఉంది, అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది. వీళ్ళు కాంగ్రెస్ పిసిసి గ్రూప్ వాళ్ళు ఏం రిప్రై ఇస్తారో కోర్టు వాళ్ళ యొక్క ఇన్వెస్టిగేషన్ కన్సిడరేషన్స్ బట్టి ఉంటుంది. వీళ్ళ ఒకవేళ చేయలేదనుకోండి, మార్పింగ్ చేయలేదనుకోండి, నిర్భయంగా నిజాయితీగా ఉంటే నిర్భయంగా సమాధానం ఇవ్వచ్చు. అది పోలీసులు కన్సిడర్ చేసి తీసుకుంటారు. ఎవిడెన్స్ ఉంటేనే కదా కేసు ముందరికి వెళ్ళేది. ఈ మార్పింగ్ అనేది చాలా డేంజరస్ రోల్. ఇది ఒకసారి ఇది ఇంటర్నల్ స్ట్రగుల్స్ కూడా వస్తాయి, అంతరంగిక ఉద్యమాలు వస్తాయి, ప్రజాశాంతికి భంగం కలుగుతుంది. ఇలాంటి కొన్నిసార్లు అంత ఈజీ తీసుకుని తెలియదు. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఏ విధంగా తీసుకుంటుంది, ఇన్వెస్టిగేషన్ ఎలా పోతారు అనేది వీళ్ళు ఇచ్చే రిప్లైని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఎర్లీ స్టేజ్ కనుక ఎలాంటి ప్రొసీజర్ ఫర్దర్ ఎక్కువ ఏం చెప్పలేము. కానీ ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ అంటే వాళ్ళు రాజకీయ ఎదగాలు మాట్లాడుకుంటారు, ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసుకుంటారు, అని చేసుకుంటారు. కానీ క్వశ్చన్ కమిటీ మార్పింగ్ ఆనందాన్ని అన్నట్లు ఒక ఉన్నత పొజిషన్ ఉన్న మనిషి మాటను కూడా వక్రీకరించి చెప్పడం అనేది ఇది నిజమైతే మాత్రం అన్కాన్స్టిట్యూషనల్, ఆబ్జెక్షనబుల్, యాక్షన్ మే బి ఇనిషియేటెడ్ అని ఉంటుంది క్వశ్చన్. నిజం కాకుంటే మాత్రం రిప్లై ఇస్తే దాన్ని కన్సిడర్ చేసి రిలీఫ్ ఇస్తారు. అది కొంచెం చూడాలి మరి, ఎందుకంటే ఏ విధంగా యాక్ట్ చేస్తున్నారు. బీజేపీ ఇదని కాదు, కానీ ఆయన హోమ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్, ఇంటర్నల్ సెక్రటరీకి సంబంధించిన విషయం, ఎక్స్టర్నల్ సెక్రటరీకి సంబంధించిన విషయం. ఆల్రెడీ మన రాజకీయాలు మరి వాళ్ళు చాలా స్పీడ్గా వెళ్తున్నాయి కనుక దాంట్లో భాగంగానే మీరు ప్రయోగించిందా లేదంటే ఫేకా, లేకుంటే ఆ లింకులో వచ్చింది ఏమైనా ఫేకా, ఈ 3-4 అంశాలు దీంట్లో నిబిడీకృతమైనాయి బలరాం గారు.
అందుకొరకు ఎర్లీగా మనం ఒక ఒపీనియన్ రాలేము. వీళ్ళు రిప్లై ఇచ్చిన తర్వాత లెట్ విల్ కమ్ టు ది కన్క్లూజన్. దెన్ మస్ట్ బి కేసు అయితే ఉంది, ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానీ ఐపీసీ యాక్ట్ కింద కానీ కేసు ఉంది. దాన్ని తర్వాత సెక్షన్స్ కూడా ఆల్రెడీ ఒకవేళ ఫ్యాక్ట్ అయితే మాత్రం సెక్షన్స్ ఆర్డర్ అవుతుంది. సెక్యూరిటీ సంబంధించిన జాతీయ భద్రత సంబంధించిన విషయం, అందుకు సీరియస్గానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. రైట్. సర్వేశ్వర్ గారు, ఇంకొక విషయము, ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి గారికి కూడా ఇది ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉందా? అంటే ఇంపాక్ట్ అంటే డిపెండ్స్ ఆన్ ఇంపాక్ట్. అంటే ఇప్పుడు వారు దీని విషయంలో స్పందించవచ్చు. ఒకవేళ స్పందిస్తే మాత్రం తప్పుగా ఉంటే మాత్రం దానికి మళ్ళీ హి టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. అంటే పీసీసీ అధ్యక్షుడిగా ఆయనే ఉన్నారు. ఇప్పుడు పీసీసీ గాంధీ భవన్ ఆఫీస్ ఆయన కంట్రోల్లోనే ఉంటుంది కనుక అక్కడే జరిగింది నేరము అని చెప్పి అనుకుంటే కనుక ఆయన కూడా బాధ్యం చేసే అవకాశం ఉంటుందా? బాధ్యత కంట్రోల్ ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. ఎందుకంటే అక్కడ సోషల్ విభాగం వేరే ఉంటుంది. మరి వాళ్ళు తెలుసు, ఒకవేళ నిజంగా చేసినట్టు తెలిసేసినా తెలియదు, ఇంత సీరియస్ ఇంపాక్ట్ ఊహించినా లేదా, ఇది వెరీ సీరియస్ ఇష్యూ. ఇది నాట్ ఏ జోక్. ఇది నేను తీసుకునేది లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి నోటీసులో ఉందా లేదా అనేది అది ఈ ఇన్వెస్టిగేషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. నాకు తెలిసి అది సీఎం హోదాలో ఉండి సీఎం సోషల్ మీడియాను చెకప్ చేసినా లేదా, వీళ్ళు మాకు సంబంధం లేదని కూడా చెప్తున్నారు కదా. మరి దాన్ని కూడా ఒకసారి వెరిఫై చేస్తారు కదా. నోటీస్ ఇచ్చిన కనుక ఒకవేళ కనెక్టివిటీ ఉంది, నోటీస్లో ఉందంటే మాత్రం ఫేస్ ది కాన్సిక్వెన్సెస్. నాకు తెలిసి అయితే ఉండకపోవచ్చు. ఎందుకంటే సోషల్ మీడియా వాళ్ళు ఓవర్ యాక్టివ్ చూపించి మధ్య మెప్పు పొందం అనే కాన్సెప్ట్ కింద చేసింటే మాత్రం వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది అనేది ఒక క్వశ్చన్. సీఎం గారికి ఇప్పుడు ఇమ్యూన్ పవర్ ఉంటుంది కదా, నోటీస్ సీఎం గారికి సర్వీస్ చేయలేదు. ఇప్పుడు వీళ్ళ కన్ఫెషన్స్ రాసిన తర్వాతనే ఉంటుంది. రైట్. ఇందులో ఉంటే సీఎం నోటీసులు ఉంటే రైట్ నోటీసులో అట్లా ఉంటుంది అది, కానీ ఆయన నోటీసులు లేదని నేను అనుకుంటాను నాకు తెలిసిన. ఇందులో సెక్షన్లు దాదాపు 151, 153, తర్వాత 153A, 465, 469, 471G, ఐపీసీ రెడ్ విత్ 66C యాక్ట్, ఐటీ యాక్ట్. ఎందుకంటే అక్కడ 153 అనేది భద్రతకు సంబంధించిన అంశం. ఫేక్ డాక్యుమెంట్స్ వచ్చడం, ఫేక్ ఇన్ఫర్మేషన్ పబ్లిసిటీ చేయడం, అలారమింగ్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడము, తర్వాత కంట్రీ భద్రతా సమస్య ఇంపార్టెంట్ ఇది. ఒకవేళ ఇదైతే ఉద్యమాలు ఇంటర్నల్ వేస్తే టోటల్ సిస్టమ్ డిస్టర్బెన్స్ అయి కొలాప్స్ స్టేజ్ వస్తారు. పీపుల్ ఆర్ దే ఆర్ వెరీ గ్రేట్. ఇంకా దే ఆర్ బిలీవ్ ది ఇన్వెస్టిగేషన్ చూద్దాం అనే కాన్సెప్ట్ లోనే ఉండరు. ఒకవేళ నిజమైంది వీళ్ళు ఇట్లా మార్పింగ్ చేసేసింటే మాత్రం దే షుడ్ సఫర్. దట్స్ ఇట్. వీడియో అయితే క్లియర్ గా కనబడుతుంది. అది పీసీసీ కాంగ్రెస్ పార్టీ చేసిందా లేకపోతే వేరే వాళ్ళు చేసిందా, కాంగ్రెస్ పార్టీ అకౌంట్లోకి అది ఎట్లా వచ్చింది అన్న తర్వాత విషయం. కానీ మొత్తంగా వీడియో అయితే మార్పు చేసినట్టుగానే కనిపిస్తుంది. అక్కడ కట్ చేసి ఇక్కడ పెట్టారు అంతే. వీళ్ళు క్లియర్ లింక్ వచ్చిందని అంటున్నారు కదా. లింక్ మరి ఎట్లా వచ్చింది, ఎవరు పంపినా, ఇంటెన్షన్ పంపినా, నాలెడ్జ్ పంపినా, వితౌట్ నాలెడ్జ్ పంపినా, మన కాంగ్రెస్ పార్టీ ఏమైనా బంధనం జరిగి పంపినా, ఇవన్నీ రకరకాలు ఉంటాయి. ఇప్పుడు అది ఇన్వెస్టిగేషన్ హ్యాస్ టు ప్రూవ్ ఇట్. మనం అంటే ఎన్నిక కనుక్కుందని రాలేము. అందు గురించి సెక్షన్స్ అయితే సో పవర్ఫుల్. ఇంటర్నల్ సెక్యూరిటీ సంబంధించి కానీ, భద్రతకు సంబంధించి కానీ రకరకాల. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ వయలేషన్ చేసే పవర్ ఎవరు లేదు కదండి. కాన్స్టిట్యూషన్ వయలేషన్ కింద కూడా వస్తుంది రిజర్వేషన్ కాన్సెప్ట్. అందు గురించి మళ్ళీ వస్తాను సర్వేశ్వర్ గారు, మీరు కంటిన్యూ అవ్వండి, మళ్ళీ వస్తాను. అయితే మనం లింగం గారు ప్రధానంగా ఇవాళ చూసుకుంటే ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వారియర్స్తో 2 రోజుల క్రితం మాట్లాడారు. మాట్లాడిన 2 రోజులకే ఈ వివాదం వచ్చింది. ఎట్లా చూడాల్సి ఉంటుంది? ఏంటి ముఖ్యమంత్రి గారి డైరెక్షన్లోనే జరిగిందని చెప్పి రేపు కనుక ఎవరైనా ఆరోపిస్తే దానికి మీ దగ్గర ఏమైనా సమాధానం ఉంటుందా? జనరల్గా ఒక పార్టీ ముఖ్యమంత్రినే కాకుండా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా డెఫినెట్ కూడా మా పార్టీలో ఉన్నటువంటి అన్ని విభాగాలతో రెగ్యులర్గా మాట్లాడుతుంటారు. అందులోనే విధంగానే ఇప్పుడు ఎలక్షన్ టైం ఆ విధంగా మాట్లాడి దానికి లింక్ ఎట్లా అండి? ఇప్పుడు ప్రతి వ్యక్తి ఇప్పుడు మా పార్టీ అనే కాదు, ఏ పార్టీ అయినా కూడా ప్రతి వింగుతోటి రెగ్యులర్గా యాజ్ అనే ప్రెసిడెంట్గా మాట్లాడతాడు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవాళ దేశంలో ఇప్పుడు అది జస్ట్ ఎంక్వైరీ కోసం మాత్రమే ఒక నోటీస్ ఇచ్చిర్రు, అది ఒక అభియోగం మాత్రమే. దాంట్లో ఇమ్మీడియట్గా ఏదో కల్ప్రిట్ కాదు కదా, ఇప్పుడే తప్పు చేసినట్టు కాదు. అది నిజంగా ఎవరు వచ్చిర్రు, ఎవరి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి హ్యాండిల్ అయింది, జస్ట్ వాళ్ళకి నోటీస్ ఇచ్చారు. మీరు వెయిట్ చేయండి ఏం జరుగుతుందో. ఇవాళ దానికంటే ముందు మనం ఇవాళ అర్థం చేసుకోవాల్సింది, మరి మొన్న ఇదే మోడీ ప్రధానమంత్రి గారు కదా, ప్రధానమంత్రికి ఉన్నటువంటి వీడియో ఎందుకు డిలీట్ చేసిండని
ఇవాళ దేశంలో నేను ఏమంటున్నానంటే దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ దేశంలో ఒక భావోద్వేగ రాజకీయాలు చేయాలని బీజేపీ ఆర్ఎస్ఎస్ కలిసి ఆడుతున్న కుట్ర చేస్తున్నారు. ఇవాళ దేశంలో ఇవాళ మతం పేరు మీద, ప్రాంతం పేరు మీద, కులం పేరు మీద విభజన చేయాలని ఈ దేశాన్ని. ఎందుకంటే వాళ్ళు 10 ఏళ్ళుగా ఏం చేసిండే అదే చెప్తున్నా. మన అందరం మీరు చాలా సంవత్సరాలు జర్నలిజంలో జనరల్లో ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ వచ్చినప్పుడు దేని గురించి మాట్లాడాలండి? నువ్వు 10 ఏళ్ళుగా అధికారంలో ఉన్నావు. ఎక్కడైనా బీజేపీ నాయకులకు మీరు ఈ స్పీచ్ చూడండి, కేంద్ర మంత్రి నుంచి బీజేపీ నాయకులు, ఆర్ఎస్ నాయకులు ఎంతసేపు వాళ్ళు గట్టి కొడితే ఒక 5 పదాలు వాడతారు. హిందూ, ముస్లిం, ఇండియా, పాకిస్తాన్, కాంగ్రెస్, అయోధ్య, రామ మందిరం. ఇవేనా అండి? నువ్వు దేశం ఎన్ని ఉద్యోగాల గురించి మాట్లాడు, ఏం చేసినావు అభివృద్ధి గురించి మాట్లాడు, వాళ్ళకి చెప్పుకోవడానికి లేవు. అందుకే మళ్ళీ ఒక కొత్తగా డ్రామా తెరదీసి ఇవాళ దీని పేరు మీద చేసిరు. మరి నువ్వే మాట్లాడగా ఇవాళ ప్రధానమంత్రి మొన్న ఆయనని ట్వీట్ చేసిండు, రాజస్థాన్లో ఏం మాట్లాడిండు, ఇప్పుడు దాన్ని ఎందుకు డిలీట్ చేసిండని? మరి ఎందుకు డిలీట్ అని ఇందాక బీజేపీ నాయకుడు మాట్లాడుతూ అసలు గ్లోబల్ ప్రచారం చేసేది ఎవరండి? ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను ఎక్కడైనా మాట్లాడా? మణిపూర్ గురించి మీరు ఒక చిన్న విషయం, మణిపూర్ డివేట్ అవ్వద్దు, నేను ఒక్క నిమిషం, మణిపూర్ గురించి ప్రధాని గాని బీజేపీ నాయకులు గాని ఎక్కడైనా ఒక్కసారి మాట్లాడిరా? మణిపూర్ ప్రజలు ఈ దేశ సెపరేట్ డిబేట్. మీరు దానికి స్ట్రైట్ గా సమాధానం చెప్పలేదు. ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి గారు గత 2 రోజుల క్రితం సోషల్ మీడియా వారియర్స్తో, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్తలతో మీటింగ్ అయ్యారు. మీటింగ్ అయిన 2 రోజులకే వివాదం వచ్చింది. దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందని భావించారా లేదా? లేదు, అదే చెప్తున్నాండి. జనరల్గా ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు డెఫినెట్ కూడా అన్ని పార్టీ విభాగాలు ఉన్నటువంటి అందులో ఒక విభాగం ఇవాళ సోషల్ మీడియా దాంతో ఇప్పుడు మాట్లాడినంత మాత్రమే అదే చెప్తున్నారు. ఇది ఒక జస్ట్ ఎంక్వైరీ కోసమే నోటీస్ ఇచ్చారు. దాని అంటే దాన్ని తప్పు చేసినట్టు కాదు కదా, ఒక అభియోగం మోపారు. రేపు తెలుస్తుంది. ఇప్పుడు మీరు తెలుసు, ఇప్పుడు అభియోగం మోపినంత మాత్రం తప్పు చేసినట్టు కాదు. అక్కడ జస్ట్ వాళ్ళు ఏంటంటే ఈ ట్వీట్ చేశారు, రీట్వీట్ చేశారు, దీన్ని దాని మీద క్లారిఫికేషన్ కావాలని క్లియర్ మెన్షన్ చేశారు. దాని అర్థం ఇప్పుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడికి లేదా మిగతా వాళ్ళకి ఆపాదించడం తప్పు కదా. ఈ అభియోగం సీఎం గారి మీద కాదు, పార్టీ దాని మీద, పార్టీ అధ్యక్ష అదే పార్టీ నాయకుల మీద, అదే సోషల్ మీడియాలో పనిచేసిన ఇంకొక సోషల్ మీడియా కాంగ్రెస్ పార్టీ మీద అభియోగం, నాట్ ఆన్ సీఎం. అదే చెప్తున్నా. అందుకే ఇప్పుడు ఇంకోటి వాళ్ళు కూడా ఇప్పుడు అది ఏం జరిగింది అనేది రేపు ఎంక్వైరీ తెలుస్తుంది. అయితే దీని పేరు మీద బీజేపీ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఎట్లయినా మెజార్టీ సీట్లు వస్తుంది, దీన్ని అడ్డుకోవాలి అని ఒక ఎమోషనల్ పాలిటిక్స్. నేను అవే ఇంత ప్రేమ ఉంటే బీసీ ఇవాళ వాళ్ళు వచ్చి మాట్లాడుతారు బీసీలకు ఇస్తాం, ఎస్సీలకు ఇస్తాం రిజర్వేషన్లని. మరి ఇన్నేళ్లుగా కేంద్రంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్నా కదా, మరి ఒక బీసీ మంత్రిత్వ శాఖ ఎందుకు ఏర్పాటు చేయలేదండి? ఇవాళ సూటిగా ప్రశ్నిస్తున్నా. బీసీ ప్రధాని అని చెప్పుకుంటుంది కదా, మరి క్యాస్ట్ సెన్సస్ ఎందుకు చేయలేదండి? ఇవాళ దేశవ్యాప్తంగా బీసీలందరూ కూడా క్యాస్ట్ సెన్సస్ చేస్తారు. మేము కాంగ్రెస్ పార్టీ వ్యక్తులుగా మేము మేనిఫెస్టోలో పెట్టాం. మరి నీకు దమ్ముంటే నీ మేనిఫెస్టోలో ఎందుకు పెట్టలే? అంటే వాళ్ళ చిత్తశుద్ధి మనం చూసుకోవచ్చు. ఇక్కడే నీకు దమ్ముంటే క్యాస్ట్ సెన్సస్ చేస్తామని ఎందుకు పెట్టలే? అంటే నీ యొక్క డ్రామాలు, ఇది ఈ యొక్క డ్రామాలు అని దేశ ప్రజలందరూ గమనిస్తారు. నేనేమంటున్నా, ఇప్పుడు లింగం యాదవ్ గారు అన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నారు, అసలు విషయాన్ని మాత్రం టచ్ కూడా చేయట్లేదు. బలరాం గారు నేనేమంటున్నా, కనీసం ఇది తప్పు ఎవరు చేసినా ఇది అంతర్గత భద్రతకు సంబంధించిన ఇష్యూ కాబట్టి ఇది తప్పు అంశము. ఈ అంశాన్ని ఈ విధంగా ఈ ఫేక్ వీడియోల ద్వారా సమాజంలో ఒక అలజడిని, అశాంతిని సృష్టించే అవకాశం ఉన్నది ఈ వీడియో. కనుక ఈ వీడియో తప్పు అని చెప్పి కనీసము ఒక భారత పౌరునిగానన్నా ఖండించాల్సిన అవసరం ఉన్నదా లేదా లింగం యాదవ్ గారికి? కానీ దాని గురించి మాట్లాడట్లేదు, ఆ వీడియో గురించి సపోజ్ ఈ వీడియోను నమ్మి, ఆ వీడియోను ఎలాగూ నమ్మరు, ఎందుకనంటే అమిత్ షా గారు లాంటి వ్యక్తి దారుణంగా ఎస్సీలను, ఎస్టీలను, బీసీల రిజర్వేషన్లు రద్దు చేస్తాం నాకు అధికారంకి వస్తే అని చెప్పి ఎవరు కూడా అనరు. కనీసం ఇంగిత ఏమాత్రం రాజకీయ పరిజ్ఞానం ఉన్నా కానీ ఎవరు నమ్మరు ఆ విషయాన్ని. కనుక ఒకవేళ ఎవరైనా నమ్మి ఈ సొసైటీలో ఏదైనా అలజడి సృష్టించడం కోసం ప్రయత్నం చేస్తే దానివల్ల ఎంత విపరిణామాలు జరుగుతాయో సమాజంలో మనం చాలా సార్లు చూసినాం. కొన్నిసార్లు అపోహలు బయలుదేరి ఆ అపోహలే నిజం అనుకొని ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులను క్రియేట్ చేస్తారో మనం ఒకసారి ఇంతకుముందు కూడా చూసినాం. అప్పుడేది మన రైల్వే రిక్రూట్మెంట్ విషయంలో కానీ, లేదనుకుంటే ఆర్మీ రిక్రూట్మెంట్ విషయంలో కానీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొన్నామా లేదా? ఎంతమంది అమాయకులైన విద్యార్థులు బలైపోయారు ఆ అంశాలపైన. ఈ రోజు కూడా ఆ కేసులలో ఇరుక్కొని ఆ కేసులలో అటు కాకుండా ఇటు కాకుండా వాళ్ళ జీవితాలు బలైపోయిన పరిస్థితులు చూసినాం కదా. కనుక వీరికి సమాజం పట్ల కానీ, ఈ సమాజంలో ఉండే ప్రజల పట్ల కానీ ఒక నిబద్ధత కానీ బాధ్యత కానీ తీసుకొని ప్రవర్తించాలనే ఆలోచన లేదు. ఎటు తిరిగి
మాకు తక్షణంగా కలిగే రాజకీయ లబ్ధి గురించి ఆలోచన చేస్తున్నారు తప్ప చాలా దీర్ఘకాలికంగా వచ్చే విపరిణామాల గురించి ఆలోచన చేస్తున్నారా ఈ పార్టీ కానీ పార్టీ ప్రతినిధులు కానీ? ఇప్పటికి కూడా ఏమేమో చెప్తారు, కాకమ్మ కబుర్లు చెప్పుకుంటా వస్తారు. అంటే ఇంత దుర్భరమైన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు మీ సోషల్ మీడియా సపోజ్ సోషల్ మీడియా వారియర్సే చేసిండు అనుకుందాము, మీకు సంబంధం రేవంత్ రెడ్డి గారికి సంబంధం లేకుండా ఉండొచ్చు, కానీ వారైనా సోషల్ మీడియాలో పనిచేస్తున్నారంటే ఎంతో అంతో పరిజ్ఞానం ఉన్న వ్యక్తులే చేస్తారు కదండి. ఎవరో చదువురాని వ్యక్తులు చేయరు కదా. ఈ సమాజం పట్ల బాధ్యత ఉండాలి కదా వారికి కూడా. ఇంత దారుణంగా ఒక పార్టీ ప్రతిష్టనో లేదంటే మీరు ఒక క్యారెక్టర్ అసాసిన్ చేస్తున్నాం అని చెప్పి ఏదైతే సంబరపడతా ఉన్నారో దానివల్ల జరిగే విపరిణామాలు, విపత్కర పరిస్థితులు, సమాజంలో జరిగే అశాంతి అలజడులకు ఎవరు బాధ్యత వహిస్తారు? జరిగిపోయిన దానికి మీరు సపోజ్ కేసులు కావచ్చు, వారికి శిక్షలు పడవచ్చు, కానీ జరిగిన నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు? దానివల్ల జరిగే నష్టము, ఇబ్బందికరమైన పరిస్థితులకు ఎవరు బాధ్యత వహిస్తారు? చట్టాలు బలంగా లేవనుకుంటున్నారేమో. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పేశారుగా మేము లీగల్ గా ఎదుర్కొంటామని. అన్న అది జస్ట్ అభియోగం మాత్రమే అన్నగారు ఉన్నది. ఈ ఎన్నికల్లో ప్రత్యేకించి పార్లమెంట్ ఎన్నికల్లో, ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పటికిప్పుడు చూసుకోకండి మీరు. అక్కడ కజరా అదేంటి ఇండోర్ లో మీ అభ్యర్థి పోయి నామినేషన్ విత్డ్రా చేసుకొని వచ్చిండు. ఈ రోజు నామినేషన్ విత్డ్రా చేసుకొని వచ్చిండు. మీ అభ్యర్థులు మీరు ప్రకటించిన అభ్యర్థులు నామినేషన్ అయ్యారు, సక్రమానికి పోయి సరైన టైం పోయి నామినేషన్ అయ్యారు. వేసిన అభ్యర్థులు విత్డ్రా చేసుకుంటారు. కనుక మీకు పోటీ చేసే అర్హత కూడా లేని పరిస్థితి తెచ్చుకుంటా ఉన్నారు రాజకీయాల్లో. సో కాంగ్రెస్ పార్టీని ఈ రకంగా దుష్ప్రచారం చేసి సమాజంలో అశాంతి నెలకొల్పడం కోసం ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఈ రాజకీయాల నుంచి బహిష్కరించాల్సిన అవసరం ఉంది. వారిని పోటీ నుంచే తప్పించాల్సిన అవసరం ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీకి నైతికంగా రాజకీయాలు చేసే నైతిక హక్కు లేదు. ఏదంటే అది మాట్లాడతారు, ఎవరినంటే అది అంటారు, ఏదంటే అది మాట్లాడతారు, ఏదంటే అది చెప్తారు. అన్ని తప్పుడు వాగ్దానాలు చేస్తారు, తప్పుడు గ్యారంటీలు చేస్తారు, తప్పుడు మేనిఫెస్టో చేస్తారు. 2,500 రూపాయలు ఏం చేతి కాలేదు, 1,00,000 రూపాయలు ఇస్తారంట. దేశంలో ఉండే మహిళలకు అందరికి 1,00,000 రూపాయలు ఇస్తారా? మీ ముఖాలకి 2,500 ఇయ్యలేదు. ఏం చేస్తారండి? ఎందుకు చెప్తారండి అబద్ధాలు? ఎందుకు చెప్తారు? ఎట్లా ఇస్తారు? ఈ రోజు ఎన్డీటీవీ కాంక్లేవ్ లకు ఏం మాట్లాడొచ్చిండు రేవంత్ రెడ్డి గారు? గ్యారంటీలతో నేను సంబంధం లేదు, నేను ఎన్నికల గురించి మాట్లాడడానికి వచ్చిన, ఈ గ్యారంటీల గురించి నన్ను అడగండి అని చెప్తా ఉన్నాడు. రైట్, మళ్ళీ వస్తాను దిలీప్ గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రైట్, రాజారాం గారు గత అసెంబ్లీ ఎలక్షన్ టైంలో కూడా ఇటువంటి వీడియోల కలకలం మనం చూసిన పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అవసరం అనుకుంటే మేము లీగల్గా ఎదుర్కొంటామని చెప్పారంటుంది, కానీ స్పష్టంగా దాని మీద మాత్రం చెప్పే పరిస్థితులు లేదు. ఏమంటే నేను ఫస్ట్ స్టేట్మెంటే నేను చెప్పాను, ఈ సోషల్ మీడియా అనేది యాంటీ సోషల్గా మారింది. సమాజంలో రకరకాల భావోద్వేగాల్ని రెచ్చగొట్టే పరిస్థితి వాళ్ళు చేస్తున్నారు. రకరకాల ఏజెన్సీలు పెట్టుకొని పంపు చేసి మొత్తం ప్రజల యొక్క అభిప్రాయాలు మార్చడం కోసం, ఎలక్షన్లో ఓట్లు వేయడం కోసం, ఎలక్షన్లో గెలవడం కోసం ఒక స్టంట్ లాగా మారింది. అది ఒక ప్రధానమైనటువంటి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నికల గెలుపులో ఇది ఒక ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తున్న సందర్భం వీళ్ళకి కనిపిస్తుంది. కాబట్టి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, బలరాం గారు, రేవంత్ రెడ్డి గారు మీరే అన్నారు మొన్న సోషల్ మీడియాని యాక్టివ్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తుంది వారి స్టేట్మెంట్స్. బీజేపీ మతాన్ని వాడితే కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో కులాన్ని వాడని కోసం ప్రయత్నం చేస్తుంది. ఎందుకు కులాన్ని వాడుతుంది, ఎందుకు రిజర్వేషన్ అంశాలు తీసుకొచ్చిందంటే గత 5 నెలల నుంచి మొత్తం పరిపాలనలో వాళ్ళు ఫెయిల్ అయిపోయిండ్రు. 6 గ్యారంటీలు రుణమాఫీని అవి చెప్పిండ్రు, కానీ వాటిని పక్కన పెడితే వీటిని అమలుపరిచే పరిస్థితి లేదు. కానీ ఉన్నాయో ఊడగొట్టే పరిస్థితిలో ఇలా రైతు బంధు రాలేదు, రైతు బీమా రాలేదు, ఇలా నీళ్లు లేక ఉత్తర తెలంగాణ మొత్తం, నేను శ్రీరామ్ సార్ ప్రాజెక్ట్ కింద పుట్టినండి, గోదావరి నది పరివాహక ప్రాంతంలో పుట్టినండి బలరాం గారు, మొత్తం కూడా ఉత్తర తెలంగాణ అంతా కూడా ఎండిపోయిన పరిస్థితి ఇలా కనిపిస్తున్నది. సాగునీరు లేదు, తాగునీరు లేదు, కరెంటు మొత్తం పోయింది. రైతాంగం అంతా కూడా తిరుగుబాటు చేసే పరిస్థితి కనిపిస్తున్నది. దాని నుంచి ఇవాళ సీట్లు వచ్చే పరిస్థితి లేదు. సీట్లు రాకపోతే తన కుర్చీకి ఎసరు వచ్చే పరిస్థితి ఉన్నది. కాబట్టి తన స్థానాన్ని కాపాడు కోసము ఇక వేరే ఏ అంశం లేదు, ఒక్క కులాన్ని తీసుకురావడం కోసము, రిజర్వేషన్ అంశాన్ని తీసుకురావడం కోసము ఒక కుట్రపూరితంగా గత మొన్నటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. దాంట్లో భాగంగానే ఇది జరిగింది. నేను ఏమంటానంటే మేము బీజేపీని సమర్థించట్లేదు, బీజేపీ చేస్తున్నది, ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్నది. బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీకి గురువు. ఇప్పుడు దాన్ని అనుకరిస్తూ రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఆ ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే
ఇలా ఈ రిజర్వేషన్ అంశాన్ని తీసుకొచ్చి మార్ఫింగ్ చేసి ఇలా ఓట్లు దండుకోవడం కోసం ఇది తప్ప వేరే ఏం లేదు. ఇక బీజేపీకి మతము ఇలా, ఎందుకంటే పేద వర్గాలు రైతాంగం అంతా కూడా తెలంగాణ ప్రాంతంలో 94% 95% ఈ తెలంగాణ ప్రాంతంలో పేద రైతాంగం ఉన్నారు. వాళ్ళంతా కూడా బడుగు బలహీన వర్గాలు ఉన్నారు. వాళ్ళని దీని నుంచి ఏమార్చాలంటే ఈ అంశం తీసుకొచ్చి నేను ఒకటి అడుగుతాను బలరాం గారు, కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఓబీసీ గురించి మాట్లాడుతుంది, రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు తెలుసా బలరాం గారు? ఈ దేశంలో ఓబీసీలని మొత్తం మొదటి నుంచి కూడా వదిలేసింది కాంగ్రెస్ పార్టీ, దాని భాషలో లేదు. ఇవాళ రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు మొత్తం ప్రాంతీయ పార్టీల చుట్టూ ఓబీసీలు ఉన్నారు. అట్లాగే ఈ నిన్న మొన్న కొంత బీజేపీ కూడా షిఫ్ట్ అయింది ఓబీసీలు. దాని నుంచి ఇక ఎవరు లేరు. ఇక ఓబీసీలు 50% ఇలా కాంగ్రెస్ పార్టీ దూరమైంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని తను తాను రక్షించుకోవడం కోసం మాత్రమే ఓబీసీ అనే అంశాన్ని ఎత్తుకుని తప్ప ఓబీసీల మీద ప్రేమ లేదు కాంగ్రెస్ పార్టీకి. చరిత్ర మొత్తం తీస్తే ఓబీసీలకు వ్యతిరేకమైనటువంటి వైఖరిని కాంగ్రెస్ పార్టీ కలిగి ఉన్నది. రాజీవ్ గాంధీ గారు చెప్పిన మండల్ కమిషన్ సందర్భంగా, ఎందుకంటే బాధ అనిపిస్తుంది ఒక్కోసారి చరిత్రను చదువుతుంటే. ఒక చరిత్ర విద్యార్థిగా నేను చెప్తా ఉన్నాను, నిండు పార్లమెంట్ లో రాజీవ్ గాంధీ గారు మాట్లాడిండ్రు, ఓబీసీలకు రిజర్వేషన్ ఇస్తే ఈ దేశం విచ్ఛిన్నమైందని చెప్పిండు రాజీవ్ గాంధీ గారు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఫస్ట్ తాత చేసిన దానికి, వాళ్ళ నాయనమ్మ చేసిన దానికి, వాళ్ళ నాన్న చేసిన దానికి ద్రోహానికి, బీసీలకు చేసిన ద్రోహానికి ఫస్ట్ ముక్కు రాయాలి, అప్పుడు ఓబీసీల గురించి మాట్లాడాలి. ఏమి చేయకుండా మొత్తం కూడా తమ పాలనలో ఏమి చేయకుండా ఓబీసీలకు అన్యాయం. కంటిన్యూ చేయండి రాజారాం గారు, కంటిన్యూ చేయండి. మ్యూట్లో ఉన్నట్టున్నారు రాజారాం గారు. రాజారాం గారు రైట్, ఓకే. సర్వేశ్వర రెడ్డి గారు ఇప్పుడు మీరు అంటే లీగల్ టర్మినాలజీ గురించి మాట్లాడుకుంటే రైట్ రాజారాం గారు కంక్లూడ్ చేయండి మీరు. ఫోన్ ఇంటరప్షన్ వచ్చింది. నేనేమంటే వీళ్ళు ఓబీసీ అంశాన్ని ఇవాళ తీసుకున్నారు. ఇలా తెలంగాణలో ఓబీసీలకు సంబంధించిన అంశం ఏం చేస్తున్నారండి? మొన్నటికి మొన్న ఒకటే మాట, నేను బలరాం ఒకటే మాట, వారు ఏమన్నారు, కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా వాళ్ళు ఏం మాట్లాడిండ్రు, మేము 42% లోకల్ బాడీలో రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి అన్నారు. దానికి కులగణన చేయాలి, దానికి అసెంబ్లీలో చట్ట బిల్లు ప్రవేశపెట్టి చట్టబద్ధ ఇవ్వాలి, కులగణన చేసి సర్వే చేసిన తర్వాత బీసీలకు రిజర్వేషన్ పెంచాలి. కానీ మొన్న ఏమన్నారు, 42% ఇస్తానని చెప్పినటువంటి పెద్ద మనిషి మొన్న రాజగోపాల్ రెడ్డి ఇంటికి పోయి జూన్లో లోక్సభ ఎలక్షన్స్ కాగానే జూన్లో నేను లోకల్ బాడీ ఎలక్షన్స్ పెడతా అని చెప్పేసి నీకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పొచ్చిండు. ఇలా మొత్తం రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని చెప్పేసి ఇలా ప్రభుత్వ అధికారం నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి మొత్తం కూడా ఇలా అది ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. వాళ్ళు ఎన్నికలకు సిద్ధం కావాలని చెప్పడం జరిగింది. లోక్సభ ఎన్నికల తర్వాత రెడీ ఉండాలని చెప్తున్నారు. ఎవరు ఎక్కడ ఓబీసీల గురించి మా కాంగ్రెస్ మిత్రులు మాట్లాడింది నాకు అర్థం కాలేదు, నాకు విరోధపడలేదు. ఎక్కడుంది బీసీల మీద సిద్ధశుద్ధి కాంగ్రెస్ పార్టీకి? ఓకే రైట్ సార్, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. కాంగ్రెస్ పార్టీ 40% ఇవ్వకుండా ఏమార్చాలంటే ఎన్నికల కోసం ఓట్ల కోసం నువ్వు మాట్లాడతారా మీరు? రైట్, బీసీలంతా అమాయకులు అనుకుంటారా తెలంగాణ ప్రాంతంలో? రైట్, ఒక్క నిమిషం లింగం గారు ఏదో రెస్పాండ్ అవుతున్నారు మీ మాటలకి. ఒక్క నిమిషం లింగం గారు. ఎస్, అన్న పెద్దలు బీఆర్ఎస్ నాయకులు రాజరామన్న గారు మాట్లాడుతూ ఓబీసీల గురించి కాంగ్రెస్ యాజ్ ఎ మేనిఫెస్టో కమిటీ మెంబర్గా తెలంగాణలో మేము మా మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కులగణన చేస్తామని. మరి అన్న ఇంత మాట్లాడుతుండు కదా, మరి లోకల్ బాడీలో 33% ఉన్నటువంటి ఓబీసీల రిజర్వేషన్ 18% వస్తే మరి ఏం చేసిండన్న కేసీఆర్? మరి ఎక్కడ పోయిందన్న? ఇలా ఎంతమంది సర్పంచులు, ఎంపీడీసీలు, జెడ్పీడీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా నా ఓబీసీ బిడ్డలు అయ్యాడు. మరి దానికి కారణం నువ్వుగా మీ బీఆర్ఎస్ కాదా? మరి ఆ రోజు ఎక్కడ పోయిందన్న? ఇవాళ మేము ఒక మంచి మీరు అప్రిషియేట్ చేయాలన్నా, మీరు ఒక గౌరవంగా ఒక అప్రిషియేట్ చేయాలి. కుటుంబ సర్వే మరి దాన్ని ఎందుకు బయట పెట్టలేదన్నా? అంటే అన్న మీరు మాట్లాడితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అది తగ్గింది. లింగం గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఆయన చాలా స్పష్టంగా ఒకటి చెప్పారు, రాజీవ్ గాంధీ గారు చేసిన కామెంట్స్కి ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీసీలకు క్షమాపణ చెప్పాలి, ముక్కు నేలకు రాయాల్సిన అవసరం ఉంది అని అన్నారు. అది అవునా కాదా? దానికి సంబంధించి ఇప్పుడు దాంతో పాటు
ఇవాళ 27% ఇవాళ ఈ సెంట్రల్ యూనివర్సిటీలో ఐఐటీలో ఐఐఎంలో ఉన్నాం. నేను అదే చెప్తాను. ఇవాళ కాంగ్రెస్ రాజీవ్ గాంధీ గారు పార్లమెంట్ సాక్షిగా చేసిన కామెంట్స్ కి ఇవాళ కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలన్నది రాజారాం గారి డిమాండ్, అవునా కాదా? నేను అదే చెప్తున్నాండి. ఇవాళ దానికంటే ముందు ఇవాళ ఒక పార్టీ విధానం అండి, ఇవాళ పార్టీ విధానం మార్చుకున్నాం మేము. నీకు దమ్ముంటే మరి 18%కి 33% నేను ఒక్క నిమిషం మీరు అడిగిన సవాల్కి 33% ఉన్న రిజర్వేషన్ ఇవాళ 18కి వచ్చింది. మరి కేసీఆర్ 3 నెలలకు రాస్తాడా తెలంగాణ ప్రజలకు? రాజారాం గారు చెప్పిన స్ట్రైట్ అలిగేషన్ బీఆర్ఎస్ పార్టీ మీద ఇవాళ రిజర్వేషన్లు బీసీల రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో 18% తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ. దానికి ముక్కును ఎలా రాస్తారని అడుగుతున్నారు. నేనేమంటే అది తెలియదు, మిత్రుడికి తెలియదు, ఏం జరిగిందో తెలియదు. కాంగ్రెస్ పార్టీ నాయకులే కోర్టుకు పోయిండ్రు. దాటొద్దని చెప్పి సుప్రీంకోర్టు ఇవ్వడం వల్ల ఆల్రెడీ ఎస్సీ ఎస్టీలకు ఇక్కడ రిజర్వేషన్స్ ఉన్నాయి, 22% ఉన్నాయి కాబట్టి మిగతా వర్గాలకు ఇవ్వాల్సి ఉన్నాయి కాబట్టి దాంట్లో తగ్గింది తప్ప కేసీఆర్ గారు చేసింది కాదు. సుప్రీం అన్న తెలుసుకోవాల్సిన బహుశా అన్ని నాకే తమిళనాడులో 60% పైగా ఓబీసీ రిజర్వేషన్ అమలైంది. మరి నీకెందుకు చేయలేదండి? నీ కేసీఆర్ బీజేపీ ఒకటే కదా, మరి 60% ఎందుకు పెట్టలే? ఇవాళ మహారాష్ట్రలో కాబట్టి నేనేమంటానంటే కాంగ్రెస్ పార్టీకి మీరు చరిత్ర పొడుగునా తెలంగాణ ప్రాంతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బీసీలకు వ్యతిరేకమైన నిర్ణయం తీసుకోవడం వల్లనే గతంలో తెలుగుదేశం పార్టీకి పోయిండు, ఇవాళ టీఆర్ఎస్ పార్టీతో ఉన్నారు. ఇంతో బీజేపీతో ఉన్నాయి. బీజేపీకి రాజకీయంగా సైద్ధాంతికపరంగానే వ్యతిరేకిని, కానీ ఇవాళ మీ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు బీసీలు ఉండట్లేదో ఒకసారి రాజారాం గారు ఒక మాటలో చెప్పండి ప్లీజ్. బలరాం గారు, నేనేమంటున్నానంటే ఈ రోజు ప్రప్రథమంగా భారతదేశ చరిత్రలో భారత ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రులు ఎంతమంది ఉన్నారండి? ఓబీసీ వాళ్ళు 27 మంది. మొట్టమొదటిసారి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు రిజర్వేషన్లు కల్పించే వాళ్ళమండి మేము, రిజర్వేషన్లు తీసేసే వాళ్ళం కాదు. మేము అంటే కల్పిస్తాము, చేస్తాము. మీరు అక్రమంగా కల్పించిన ముస్లిం 4% ముస్లిం రిజర్వేషన్లు ఏవైతే ఉన్నావో అవి తీసేస్తామని చెప్తాను. మీరు అన్ని కబుర్లు మాకు 50% ఇవ్వండి. మీరు ముందు రాజారామన్న మేమేమంటారు అంటే కనీసము మీ దొర దగ్గర పోయి కొట్లాడండి, టికెట్లు ఇవ్వమని చెప్పి. బీసీలో టికెట్లు ఇవ్వమని కొట్లాడండి. నేను ఒకసారి చివరిగా 1 నిమిషం చెప్పి నేను కంక్లూడ్ చేస్తా. కాంగ్రెస్ పార్టీ గజకర్ణ గోకర్ణ తక్కుటమార విద్యలు ప్రదర్శించి ప్రజల్ని ఏదో గందరగోళంలో పడేసి మేము తాత్కాలికంగా రాజకీయ లబ్ధి చేకూర్చుకుంటున్నామని చెప్పి సంబరపడిపోతే దానికి మూల్యం చెల్లించాల్సిన అవసరం ఉంది. సమాజంలో శాంతి భద్రతల సమస్యలను సృష్టించడం కోసం మేము అవసరం అనుకుంటే మా రాజకీయ లబ్ధి కోసం సమాజంలో ఎన్ని వైషమ్యాలైనా రెచ్చగొడతాము, ఆ శాంతి భద్రతలు రెచ్చగొడతాము, అంతర్గత భద్రత చెప్పి చివరిగా చెప్తా ఉన్నా 1 నిమిషం. మీరు రేవంత్ రెడ్డి గారు నేను సూటిగా చెప్తా ఉన్నా, కేసీఆర్ గారి దగ్గర ఆడినట్టు డ్రామాలు ఆడితే భారతీయ జనతా పార్టీ దగ్గర నడవవు. రేవంత్ రెడ్డి గారు అమిత్ షా డ్రామాలు ఆడితే మీరు ఢిల్లీలో రాజారాం గారు 1 నిమిషం ప్లీజ్. సర్వేశ్వర రెడ్డి గారు ఎట్లా చూడాల్సి ఉంటుంది? ఇవాళ ఇంత విచ్చలవిడితనము, ఇవాళ మేము ఏం వీడియోలు చేసినా ఇబ్బంది లేదు అనే భావం ఎందుకు వస్తుంది? అంటే చట్టాల్లో లొసుగులు ఏమైనా ఉపయోగపడుతున్నాయా ఇవాళ ఇటువంటి వీడియోలు తయారు చేసే వాళ్ళకు? డిపెండ్ అపాన్ ది గ్రావిటీ ఆఫ్ ది ప్రొపగండా. ఇప్పుడు ఇది దేశ సమగ్రతకు అంతరంగిక భద్రతకు ముప్పు కలిగించేది. ఏమైనా ఉద్యమాలు లేచి ఎక్కడెక్కడ సొసైటీ అంతా కొలాప్స్ అయిపోతే హూ ఇస్ గోయింగ్ టు రెస్పాన్స్? కాబట్టి చాలా సెన్సిటివ్ ఇష్యూ ఇది. వాళ్ళేమో లింక్ వచ్చింది, మేము ప్రజల లింక్ వచ్చిందా మరి ఏమొచ్చిందని ఇట్స్ దేర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రూవ్ దేర్ ఇన్నోసెన్స్ బిఫోర్ ది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. అదొకటి. తర్వాత ఏదైనా సెన్సిటివ్ విషయం, కొంచెం మీడియా
ఇటు దానికి జాగ్రత్తగా దూరంగా ఉంటే సోషల్ మీడియాగా వాళ్ళ బాధ్యత ప్రొజెక్ట్ చేయండి, వాస్తవాలు ప్రొజెక్ట్ చేయండి తప్ప లేని ఉన్నది లేనట్లు లేదు అని చెప్తే ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. తర్వాత రేపు ఏం రాస్తారో చూడాలి. ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉంది. హూ ఇస్ గోయింగ్ టు రెస్పాన్సిబుల్ అది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ విల్ ప్రూవ్. బాధ్యత అనేది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉంది. అలాంటి నోటీస్ సర్వ్ చేసిన కనుక 2-3 days మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు 8 days టైం ఇస్తారు. కానీ సర్వేశ్వర రెడ్డి గారు కేసులు అంత సీరియస్గా ఉండే అవకాశం ఉంటుందా, లేకపోతే ఇవి కేసులు పెద్దగా ఉండవు, ఎంత పెద్ద శిక్షలు ఏమి ఎక్కువ ఉండవు అనే ఒక అభిప్రాయం ఏమన్నా జనంలో వస్తుంది? అటువంటి కారణంగానే ఇటువంటి ఎలక్షన్ టైంలో విచలవిడిగా వాడుకుంటున్నారు అనే ఒక అభిప్రాయం వస్తుంది. సీరియస్ ఇది సీరియస్ అయితే కాదు. 120 యాడ్ చేస్తారు. ఇంటర్నల్ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి కుట్రపూర్త విధంగా చేసిన అనే ఒక కాన్సెప్ట్ ఇట్లా వచ్చింది అనుకో వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ లా. ఇప్పుడు ఇవి కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్సే. కాకపోతే ఇంకా సివియారిటీ ఆఫ్ ది అఫెన్స్ ఉండాలంటే IPC 120B యాడ్ చేస్తారు, 120A కూడా చేస్తారు. రకరకాలు ఉంటాయి. అది ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా గ్రావిటీ తీసుకుంటుంది అనేది క్వశ్చన్. రైట్ సార్, మనం డిబేట్ క్లోజ్ చేయాల్సింది. లింగం గారు, ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ ఈ వివాదం వచ్చింది. ఇవాళ వీడియో చివరికి కేంద్ర హోంమంత్రి వీడియో కూడా ట్యాంపర్ చేశారు. అది మీరు చేశారా, వేరే వాళ్ళు చేశారా, ఎవరు చేశారు? ఇటువంటి పరిణామాల మీద ఫైనల్గా మీరు ఒక మాట చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? నేను అదే అంటున్నాను. ఒకటే మాట, ఇవాళ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి గతంలోనే బీజేపీ దీనికి జనరల్గా సోషల్ మీడియాకు వాట్సాప్ దానికి పుట్టినలే బీజేపీ. ఇవాళ నేనేమంటున్నా, ఎవరు చేసినంత అయితే ఇప్పుడు ఎవరు కాంగ్రెస్కు ఇచ్చినంత మాత్రంలా ఇవాళ తప్పు చేసినట్టు కాదు, అది అభియోగం మాత్రమే, జస్ట్ నోటీసే. ఇవాళ దాన్ని తీసుకొని అంటే బీజేపీ చేసిన తప్పు, ఒక్క నిమిషం, బీజేపీ చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లుతారు. ఇవాళ అన్న బీఆర్ఎస్ నాయకులు కూడా మాట్లాడుతూ ఇవాళ కేంద్రంలో ఆనాడు ఓబీసీ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసింది. ఇవాళ బీజేపీ నాయకులు సూటిగా ప్రశ్నిస్తున్నా, నువ్వు క్యాస్ట్ సెన్స్ ఎందుకు చేయలే, కేంద్రంలో బీసీ మంత్రుల శాఖ ఎందుకు చేయలే, దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఇవాళ రేపు ఇండియా అలయన్స్ కేంద్రంలో అధికారంలోకి రాబోతుంది. దాన్ని కప్పిపుచ్చుకోవడం చేస్తున్న కుట్రలు దేశ ప్రజలందరూ దీన్ని తిప్పికోవడం. థ్యాంక్ యూ. ఒక నిమిషం దిలీపాచారి గారు, మీరు ఫైనల్ గా ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? మనం క్లోజ్ చేయాల్సింది, టైం అయిపోయింది. ఇప్పుడు నేనేమంటున్నాను బలరాం గారు, మీరు ఇప్పటికి కూడా బాధ్యత తీసుకొని కనీసం బాధ్యతాయుతంగా మాట్లాడడం కోసం ప్రయత్నం చేస్తలేరు. బాధ్యత మాకు వచ్చింది, మేము చేసినాము, ఎక్కడి నుంచో వచ్చింది, అది ఇది అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీరు ఆషామాషి వ్యవహారం కాదు. ఇంతకుముందు సీనియర్ పోలీస్ అధికారి చెప్పారు, మీరు ఇదేదో చిన్న శిక్షతో సరిపెట్టుకోవచ్చు, మ్యానిపులేట్ చేసుకోవచ్చు అని అనుకుంటారు. కానీ సెక్షన్ 120B అనేది వస్తే మీకు ఖచ్చితంగా జీవిత ఖైదు పడే అవకాశం ఉంటుంది. ఏం ఆషామాషి వ్యవహారం కాదు. ఏమనుకుంటున్నారు మీరు? తమాషా అనుకుంటున్నారా? కేసీఆర్ గారితో డ్రామాలు ఆడినట్టు అనుకుంటున్నారా? చెప్పండి పోయి, అనుకుంటారా? ఢిల్లీ పోలీసులు రంగంలో 24 గంటలు కూడా గడవకుండా మీరు వస్తారు. మళ్ళా మీరు రేవంత్ రెడ్డి గారు ఇలాగే నాటకాలు ఆడితే చూసుకుంటూ కూర్చోరు. ప్రధానమంత్రి షేర్ చేసిన వీడియో ఎందుకు డిలీట్ చేసినావు? సూటిగా ప్రశ్నిస్తున్నావు. నీకు దమ్ముంటే దాని గురించి చెప్పు. ఒక భారత ప్రధాని షేర్ చేసిన వీడియో డిలీట్ ఎందుకు చేసిండు? మీరు ఇక్కడ చిచ్చు పెట్టడం కోసం ప్రయత్నం చేస్తే ఊరుకుంటాం అనుకుంటున్నారు. దిలీప్ గారు ఓకే, థ్యాంక్ యూ. రాజారాం గారు, మీరు ఫైనల్ గా ఒక మాటలో చెప్పాలంటే ఈ వ్యవహారం మీద ఏం చెప్తారు మీరు? ఫేక్ వీడియోల వ్యవహారం మీద ఇలా కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా వైఫల్యం చెందింది. 5 నెలల పాలనలో ప్రజా యొక్క అభిప్రాయం మొత్తం కూడా దానికి వ్యతిరేకంగా ఉన్నది. ప్రజల మనను చూరగొనలేకపోయింది, వ్యతిరేకంగా తయారయ్యారు. దాని నుంచి దృష్టి మళ్లించడం కోసం ఇట్లాంటి మార్ఫింగ్ వాళ్ళు పాల్పడుతున్నారు. నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, బీజేపీ మత రాజకీయాలకు, కాంగ్రెస్ కుల రాజకీయాలకి పాల్పడుతుంది. దాన్ని ప్రజలు నమ్మరు. బీజేపీ మిత్రులు ఒకటి చెప్తున్నారు, మీ కిషన్ రెడ్డి పార్టీ దగ్గరికి వెళ్ళండి, మాకు ముస్లిం 4% అవసరం లేదు, మాకు 50% మాది కావాలి. మీరు అగ్రకులాలకి 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకురావడానికి మరి ముస్లింల యొక్క 4% ఎందుకు తీసి వాళ్ళకి ఇవ్వలేదు? మాకు ఇవ్వమంటేనేమో గాలం చూపిస్తారు, వాళ్ళకి అగ్రకులాలకి ఇవ్వాలంటేనేమో డైరెక్ట్ తీసుకొచ్చి 10%. ఓకే, థ్యాంక్ యూ. సర్వేశ్వర రెడ్డి గారు, మీరు ఫైనల్ గా రాజకీయ పార్టీలకు ఏం చెప్తారు ఈ ఫేక్ వీడియోల వ్యవహారం మీద? ఫేక్ వీడియోల వ్యవహారం మీద రాజకీయ పార్టీలు కూడా ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని, తర్వాత ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి దాంట్లో వీళ్ళ ఉచ్చులో పడవద్దు. తప్పుడు సమాచారం కానీ తప్పుడు దాంట్లో పడితే రాజకీయంగా ప్రజలు పడితే ప్రాబ్లమ్స్ వస్తాయి, సొసైటీలో అంతా అన్రెస్ట్ వస్తుంది.
అశాంతి ప్రబలుతుంది. ఒకటి ఏంటంటే దీంట్లో కాంగ్రెస్ పార్టీ చేసిందా లేదనేది ఇట్ హ్యాస్ టు ప్రూవ్. ఓన్లీ అభియోగం కింద ఉంది కనుక 1 వీక్ కానీ 15 days లో కానీ హూ ఇస్ రెస్పాన్సిబుల్ అనేది ఆ ఢిల్లీ పోలీస్ డిక్లేర్ చేస్తారు. Then only we have to comment it. Otherwise, right. Right, sir. Thank you, sir. Debate లో పార్టిసిపేట్ చేసిన సర్వేశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా రాజారాం యాదవ్ గారు, లింగం యాదవ్ గారు, దిలీపాచారి గారు, అందరికీ ధన్యవాదాలు. ఏది ఏమైనా ఫేక్ వీడియోల వ్యవహారం మాత్రం ఖచ్చితంగా ఈ ఎన్నికలు పూర్తయ్యే లోపు గందరగోళ పరిస్థితులను క్రియేట్ చేసే ప్రమాదం అయితే కనిపిస్తోంది. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఒక వీడియో ఏదైతే అమిత్ షా గారి మీద చేశారో, కేంద్ర హోంశాఖ మంత్రికి సంబంధించిన కామెంట్స్నే ఇటువంటి మార్ఫింగ్ చేసే పరిస్థితి వస్తే ఈ దేశంలో ఇంకా ఏం జరగబోతోంది, ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది అన్న అనుమానాలు అయితే రేకెత్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఇవాళ పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారికి కూడా కొంత ఇది సమస్యాత్మకంగా మారే ప్రమాదం అయితే కనిపిస్తుంది. ఇది ఇవాల్టి వారం. మరికొన్ని అంశాలతో రేపు కలుద్దాం. స్టే ట్యూన్ టు 6 TV.